ఆశీర్వాదాలు కావాలి. ఇంకా కుర్చీలు ఉన్నాయి వెనక వైపు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ళు, ఈ 2 ఏళ్లలో అన్ని వర్గాలకు ఉన్న పెద్దలందరూ కూడా వారికి చెందిన విభాగాల గురించి వివరిస్తారు. మనం ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎన్నో సమావేశం ఏర్పాటు చేసి దీన్ని ప్రజలందరూ కూడా తెలియపరచాలి. ఈ అన్ని వర్గాల అభిప్రాయాలని మనం కూడా ప్రజల్లోకి మన మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ సమన్వయకర్త ముందున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొన్న జరిగినటువంటి అన్ని మండల కేంద్రాల్లో కూడా భారీగా కార్యక్రమాలు జరిపి విజయవంతం చేశారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి మేధావులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, మహిళలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, రైతులు కావచ్చు, అందరికీ కూడా గడిచిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాలు చూసిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గడిచిన 2 సంవత్సరాల పరిపాలనకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు డిఫరెన్సెస్ క్లియర్ కట్ గా కళ్ళ ముందే కనిపిస్తున్నటువంటి సంఘటన మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈ విషయాల మీద ఎవరైతే ఇక్కడికి విచ్చేశారో వారందరూ కూడా చర్చిస్తారు. అదనంతరం నేను కూడా దీన్ని మాట్లాడతా రాష్ట్రంలో కూడా తెలియజేస్తూ ఇప్పుడు ఎవరైతే మాట్లాడతారో వారికి మైక్ ఇచ్చే కార్యక్రమం ఉంటుందని కూడా తెలియజేస్తాం. ముఖ్యంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికాడ పోయి బండ్లు పెట్టి బియ్యము చక్కెర పెంచుదాలు ఉంటే కూడా సబ్సిడీ చేస్తాం. చాలా సులువుగా ఉంది. అదే బాగుంది కానీ డీలర్లకి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక రేషన్ షాపులను జరపమని చెప్పి లేనిపోని విధాలుగా కష్టం పెట్టేసినారు. అప్పుడు కమిషన్ ఒకటే, ఇప్పుడు కమిషన్ అనేది ఒకటే. కానీ డీలర్ల యొక్క గొంతుని 99 లక్షల మంది ఉండే వాళ్ళకి గొంతు పోసేసినారు. వాళ్ళ కుటుంబాలను నాశనం చేసినారు ఈ చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు చాలా సౌకర్యంగా ఉంది ఈ డీలర్లకంతా కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని బలపరిచి రాబోయే రోజుల్లో అతనికి ఓటు గెలిపిస్తే బాగుంటుంది. ఈ విద్యార్థుల గురించి అయితే ఏమి, మరి వారికి కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్తో పాటు నిరుద్యోగ యువతకి ఆ వృత్తి కల్పించడంలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది అన్న దానిపైన మన విద్యార్థుల తరఫున షేక్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. నా పేరు షేక్ బాబు, స్టూడెంట్ తరఫున మాట్లాడు. దాదాపు ఫీజు రియంబర్స్మెంట్ 100% విద్యార్థులకి ఇచ్చామని వస్తా ఉంది అనుకుంటున్నారు. దాంతో 20% కూడా ఎవరికి పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏమీ రాలేదు. చాలా మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పడలేదని చెప్పి కాలేజ్ యాజమాన్యం వేధిస్తూ ఉంది. విద్యార్థులకు ఫీజు పెండింగ్లో ఉన్న ఫీజు పే చేయమని. స్టార్టింగ్లోనే కాలేజ్ జాయిన్ అయినప్పుడు ఒక అగ్రిమెంట్ అనేది రాపించుకుంటున్నారు. కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ పడకపోతే టోటల్ ఫీజు విద్యార్థులే పే చేయాలి, విద్యార్థులు తండ్రులు పే చేయాలని చెప్పి స్టార్టింగ్ అగ్రిమెంట్ అనేది రాపించుకుంటున్నారు. మన చాలా మంది విద్యార్థులు అయితే డిగ్రీ పూర్తి చేసుకొని జాబులకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి సర్టిఫికెట్లు అనేది అందించడం లేదు. ఇప్పటికీ దాదాపు చాలా సర్టిఫికెట్లు కాలేజీల్లోనే పడినాయి. దానికి పట్టించుకునే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇప్పుడు ఎస్టీ బీసీ హాస్టల్లో అయితే సీలింగ్ పిచ్చులు కింద పడుతున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఫుడ్
ఎలా ఉంది, అది ఉప్పు ఉంటుందా, రసం అంటారు, రసంలో నీళ్ళే తప్ప, మజ్జిగలో కూడా నీళ్ళే తప్ప వేరేది ఏమీ ఉండదు. ఎస్టీ ఎస్సీ బీసీ హాస్టల్ పరిస్థితులు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. దానికోసం చాలా సార్లు కూడా మన వైఎస్ఆర్ స్టూడెంట్ వింగ్ తరఫున ఉత్తరాలు అధికారులకు అందించినా కూడా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళ వ్యవహారం ఉంది. ప్లస్ ఇంకోటి ఏమంటే ఈ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు కూడా ఇట్లే వాళ్ళ తీరు కూడా వినిపిస్తున్నారు. వేల ఫీజులు వసూలు చేసుకుంటా ఉన్నారు, కానీ విద్యార్థులకు నాణ్యమైన చదువులు ఎవరు అందించడం లేదు. బుక్కులు, యూనిఫామ్ అని చెప్పి వేలాది రూపాయలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తూ ఉన్నారు. దీని తరఫున కూడా మన విద్యార్థి సంఘం పోరాడుతా ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. మెయిన్ గా హాస్టల్లో ఉండే వాళ్ళ పరిస్థితి అయితే మనం ఆల్రెడీ చూడొచ్చు. చాలా మీడియా సోదరులు కూడా వెళ్ళి హాస్టల్లో అక్కడ వీడియోలు తీసి పెట్టారు. ఫుడ్ కూడా ఉండదు, ఫుడ్లో పురుగులు వస్తున్నా కూడా వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. మెన్యూని అయితే అస్సలు ఫాలో కావడం లేదు హాస్టల్ వాళ్ళు. దానికోసం మన ఎమ్మెల్యే గారి తరఫున ఎవరైనా పోయి రిమాండ్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్ గారికి, అలాగే మాజీ ఎంపీ రెడ్డప్ప గారికి, అలాగే మన కృష్ణమూర్తన్న గారికి, ఇంకా రాష్ట్ర కార్యదర్శులకు, జిల్లా కార్యదర్శులు, అధ్యక్షులకు, ఇంకా వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క వందనములు. అలాగే మహిళా మండలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనకందరికీ తెలుసు, ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి మోసపూరితమైన కుట్రలకు, అరాచకానికి, విధ్వంసానికి వ్యతిరేకంగా మనమందరము పోరాటం చేయడానికి ఇక్కడ సమావేశమైనాము. మహానుభావుడు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైనటువంటి పథకాల్లో ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే ఆరోగ్యశ్రీ, వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ, విద్యకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, ఈ 2 పథకాలు ప్రజలకు ఎంతో సేవ చేసింది. రాజశేఖర రెడ్డి యొక్క ఆశయం ఏమంటే పేదరికం అనేది ఉన్నత విద్య చదవడానికి అడ్డు కారాదు. ప్రతి పేద విద్యార్థి, పేద కుటుంబంలో ఉండే విద్యార్థులందరూ ఉన్నత చదువులు చదవాలి అనే సదుద్దేశంతో ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని విజయవంతంగా జరిపించారు. కొన్ని వేలకు వేలు విద్యార్థులు ఈ రోజు ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి ప్రధాన కారణం మన వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపకులు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో కూడా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు, అందరి విద్యార్థులకు అందించారు. అలాగే కరోనా సమయంలో కూడా 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 2014-19 మధ్యలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా సుమారు 4,500 కోట్లని పెండింగ్ పెట్టినటువంటి 4,500 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన 6 నెలల్లోనే విడుదల చేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పటి నుంచి ఈ 2 సంవత్సరాలకు సంబంధించి 24-25, 25-26 సంబంధించి ఇంతవరకు ₹1 కూడా విడుదల చేయలేదు. కాబట్టి పేదవాళ్ళు విద్యాభివృద్ధికి, జీవితంలో ఉన్నత స్థాయికి రావడానికి, ఉన్నతమైన చదువులు చదవడానికి విద్యే జీవనాధారం అని ఆశించినటువంటి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల, విద్యా దీవెన రాకపోవడం వల్ల, వసతి దీవెన రాకపోవడం వల్ల, హాస్టల్లో సౌకర్యాలు సన్నగిలిన దాని వల్ల చాలా మంది పిల్లలు డ్రాప్ అవుట్స్ ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి దయచేసి ఈ 2 సంవత్సరాలకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ఎంతో మంది ఇంజనీరింగ్ విద్యార్థుల కోర్సు కంప్లీట్ అయినా కానీ మేనేజ్మెంట్
ఇప్పటికో ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలు విడుదల చేయకపోవడంతో వాళ్ళు పై చదువులకు వెళ్ళడానికి, ఉద్యోగాలకు వెళ్ళడానికి యాజమాన్యము ఎన్నో అప్పులు చేసి బాధలు పడి బ్యాంక్ లోన్లు కట్టలేకుండా, బస్సుల లోన్లు కట్టలేకుండా చాలా సతమతం అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎంతో మంది కరెస్పాండెంట్స్ సూసైడ్ చేసుకునేదానికి కూడా వాళ్ళు చాలా మనసు బాధతో నిర్ణయం తీసుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నేను కూడా అన్ని కాలేజ్ కరెస్పాండెంట్ తో రాష్ట్ర కాలేజెస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ గా మేము అనుభవిస్తున్నాం ఆ బాధల్ని. ప్రతి కాలేజీ కరెస్పాండెంట్ బస్సులకు సంబంధించి లోన్లు, కాలేజ్ బిల్డింగ్ సంబంధించి లోన్లు తీసుకొని శాలరీస్ ఇవ్వలేకుండా ఈ 2 సంవత్సరాలుగా అనేక బాధలతో సతమతం అవుతూ రాత్రి మగళ్ళు నిద్ర లేకుండా అప్పులు చేసుకుంటూ చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ని గురువుల్ని మోసం చేయకుండా, గవర్నమెంట్ ఉపాధ్యాయుల్ని మోసం చేయకుండా, అనేక గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ కూడా చాలా బాధపడుతున్నారు. ఈ రోజే పేపర్లో చూసాం, యూటీఎఫ్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు. కాబట్టి ఉద్యోగస్తుల యొక్క కష్టాలను తీర్చి, విద్యార్థుల యొక్క కష్టాలను తీర్చి, అలాగే ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి కూడా ఈ మధ్యలో హాస్పిటల్స్ యాజమాన్య మంత్రులు స్ట్రైక్ చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో భయపడి కొంత అమౌంట్ రిలీజ్ చేశారు. కాబట్టి జీవితానికి అత్యవసరమైనవి వైద్యము, విద్య, ఈ రెండింటి పైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన పెద్దలు సంజయ్ గారు, సైడేపల్లి గారు, కృష్ణమూర్తి గారు, వేదికలుంటే వివిధ హోదాన్నటువంటి మన నాయకులు, వేదికలున్నటువంటి అన్ని వర్గాలు, విద్యార్థులు, మహిళ, రైతులు, ఇతర ఉన్నారు. వీళ్ళందరూ కూడాను వందనాలు. వీళ్ళందరికీ తెలుసు, సహజంగానే 2024 ఎలక్షన్ చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు అన్యాయం చేసినటువంటి దుష్ప్రచారం అయితే ప్రజలే పోయింది. చాలా మంది కొంత అభివృద్ధిలో వ్యతిరేకం కూడా పనిచేసిన కూడా వచ్చింది. అది మనకు ఎవరో తెలుసు. అది ప్రభుత్వ స్థాయి కాదని మనం పోస్టల్ బ్యాలెన్స్ కానీ చూసిన తర్వాత మనకు రావాల్సిన వాటా వచ్చింది సార్, వాళ్ళకు వాటా వరకు పోయింది. 2 అంశాలు గమనించాలి. ఏంటంటే ఈరోజు ఉపాధ్యాయులు అంటే రెగ్యులర్గా ఉండడం సమావేశం కాలేదు. వాళ్ళు కొంతమంది ఇతర పార్టీ ఆఫీసులు పెట్టారు, బాధ్యత ఉండొచ్చు. ఈ వేదిక కంటే వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేయడం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చేటప్పటికీ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉన్నాయి, విద్యారంగం ఉంటుంది, ఉద్యోగ ఉపాధ్యాయులు ఏమేమి సమస్య ఎదుర్కొంటారంటే మనకు తెలుసు. జగన్మోహన్ వచ్చిన తర్వాత చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, దిగిపోయే ముందు చంద్రబాబు అప్పుడు పిఆర్సీ పీడీపీ 1 సంవత్సరం అయ్యింది. ఐఆర్ 20% ఇచ్చి జీవో చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ జీవో క్యాన్ తెచ్చి 20% కాదు 25% ఇచ్చినాడు. ఆయన అధికారంలోకి వచ్చింది జూన్లో, జూలైలో జీవో చేశాడు 25% ఐఆర్ ఇస్తూ. ఒక పెద్ద ఆర్థిక ప్రయోజనం. మరి చంద్రబాబు అంటే ఐఆర్ ఇచ్చిన తర్వాత పిఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు కూడా పిఆర్సీ అనేది ఐఆర్ పైన 1-2% ఎక్కువ ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. అయితే మనకు వచ్చే దురదృష్టం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాగానే 19లో వచ్చారు, 20 నుంచి మనకు ప్రపంచంలో తల్లోంచినటువంటి కరోనా పరిస్థితి తర్వాత అర్థార్థం అయిపోయింది ఆర్థిక తగ్గబడాలి. ఆ ప్రతిదానంతా అంచనా వేసిన తర్వాత 27% ఇవ్వలేము, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే 3-4% తగ్గించినారు. 23%. అది ఎవరికి నష్టం లేదు, జీతాలు పెరిగినాయి. అయితే అపోహ ఏమంటే 27 23 చేసినటువంటి ఒక అపోహ అనమాట. అదే కాకుండా వచ్చిన తర్వాత ఏం జరిగింది మీకు అందరూ తెలుసు. అదొక భాగం అయిపోయింది, ఇంప్లిమెంట్ అయింది. ఉద్యోగులు రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు చేశారు. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మేరకు అదొక పెద్ద ఆర్థిక ప్రయోజనం వాళ్ళకు అనమాట. దాంట్లో మీకు అందరూ తెలుసు, నిరుద్యోగ పరిస్థితి తగ్గేది ఒక భాగం అయితే, వాళ్ళకి మనకు సచివాలయం వచ్చిన తర్వాత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. 1,34,000 మందిని 3 దశలుగా అపాయింట్ చేసి ఒకే ఒక్క ఆరోపణ లేకుండా
రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టి వాళ్ళందరూ కూడా మైండ్ వస్తా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి విషయాలు. ఏంటంటే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంఘ నాయకుల్లో జగన్మోహన్ గారు పిలిచి మాట్లాడలేదు అనేది అప్పవద్దు. కాబట్టి ఏదో కూర్చొని పెట్టి మాట్లాడి ఒక సమస్య ఆయన నేరుగా మాట్లాడితే సగం తీరుపై సమస్య అన్నమాట. అది లేదనేది కొంచెం అపోహలు ఉంది. మాకేదో గౌరవ పెట్టింది అది ఇప్పుడు ఇంకా అవమానం వస్తామో చేస్తున్నారు. ఇటువంటి వాటిపైన మన పార్టీ నాయకులు మొత్తం కూడా చర్చించుకొని భవిష్యత్తులో లేకుండా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల్లో ఎట్లా సాధించుకోవాలా వెళ్తాం. వాళ్ళ మీరు కూడా సాధారణ ప్రజలు కూడా సపరేట్ కాదు. ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు రైతులు అందరూ ఒకటే ఇక్కడ. వాళ్ళు వేరే వీరే కాదు. వాళ్ళ సమస్య ఉంది, మన సమస్య వాళ్ళు. కాబట్టి మీరంతా కూడా ఆ యొక్క ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంత కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళ ఉద్యోగులు వాళ్ళకి అయ్యా దానివల్ల ఏమనుకున్నారు పేరు తెలియదు. ఇప్పుడు మీకు ఏం తెలియదు కాబట్టి భవిష్యత్తులో మీరు ఎట్లుండాలి తెలుసుకోండి. మన విషయాన్ని ముందుకు తీసుకొని పోయి భవిష్యత్తులో ప్రచారం చేసి ఖచ్చితంగా ఈ జైలు ఇంకోటి తెలుసు మన ప్రజలంతా చూశారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రైవేటీకరణ పెద్ద చట్టం చేస్తారు ఈరోజు రాష్ట్రంలో. మెడికల్ కాలేజీ ప్రొవైడ్ చేసినప్పుడు ఏమి కొత్తగా మెడికల్ కాలేజీ పెట్టి మీరు డెవలప్మెంట్ చేయండి. పొలంలో మెడికల్ కాలేజీ పెడతామంటే మీరు ఊరికనే ఇచ్చుకోండి. మీ బినామీ ప్రతి ఊరికనే ఇచ్చుకోండి. అర్థం లేదు. 17 మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ గారు ప్రారంభించి అది ఓపెన్ చేసి రన్ చేస్తా ఉన్నారు. 2 సిద్ధమై ఓపెన్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ 50 ఇచ్చి అలాంటి పిల్లలు దానికి అటువంటి కాలేజీ మాకు వద్దు, ఆ సీట్లు మాకు వద్దు, ఆ కాలేజీ వద్దు, వ్యాపకంగా బదిలీ చేసి రిక్రూట్మెంట్ అంతా వేరే చేసి నాయకుడు చేశారు. మిగతా వాటిని కూడా సగం పూర్తి అయిపోయాయి. ఆయనే చెప్తాడు, ముఖ్యమంత్రి గారే చెప్తాడు స్వయంగా 500 కోట్లు ఖర్చు పెట్టి ఈ హాస్పిటల్ బాగుందని. మనం చేసేటువంటి సంపద సృష్టి అప్పుల్లో 500 కోట్లు లెక్కడానికి అది పెట్టి ఈరోజు 12 కాలేజీలు సర్వానుసంగా తయారయ్యి వైద్యం అనే అవకాశం ఉంది. వాటి ప్రైవేట్ చేయాలంటే మనమంతా అధ్యయనం చేశాము. కోర్సు చేస్తే ఈ రోజు కూడా మీరు పేపర్ చూడండి. ఒక్కరంటే ఒక్కరి ముందుకు రాలేదు. ప్రైవేట్ కాలేజీ తీసుకుంటున్నారు. ఈరోజు కొత్త గవర్నమెంట్ ఏమంటే గతంలో మీరు ప్రైవేట్ తీసుకుంటే మీ సిబ్బంది దీంట్లో 2 సంవత్సరాలు నేనే ఇస్తానంటే పోయేటువంటి ఇబ్బంది కాదు. అదే ఈ రోజు ఏమంటే ఊరు ముందు కాకపోతే ఇంకా మీకు 30% మౌలిక సదుపాయాలు ఇతర తక్కువ డబ్బులు ఇస్తారని ఈ రోజు తీర్మానం చేశారు. అంటే దక్షిణ ప్రైవేట్ ఉంది, సుందరం అంటే ప్రభుత్వాన్ని. ఇదే తెలియదు నాకు అర్థం కాని వచ్చారు. కాబట్టి మనం ఎదుర్కొంటే రైతు. కాబట్టి ఏది కూడా పోరాటం చేయాలా, తెలియజేయాలా, ఇంకా తప్పులు వస్తారు. కాబట్టి ఆ దిశగా మనం అందరూ ప్రయత్నం చేసి రాబోయేటువంటి ఇంకా మనకి టైం ఉంది కదా అని అనుకుంటాం. టైం ఉంటే అన్ని వెళ్ళిపోతాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయిపోయింది. ఆర్టీసీ ఉద్యోగులు స్టార్ట్ అయినారు. వాటిని ఏమంటే పేరు పక్కన పెట్టారు. ఏమి ఎలక్ట్రిక్ బస్ వస్తాయి కాబట్టి ఆర్టీసీ కదా అది ప్రైవేట్ వాళ్ళే నడపాలంట. ఆర్టీసీ బస్ స్టాండ్లు వాళ్ళ హాస్టల్తో ప్రైవేట్ వాళ్ళతో దారాలు చేశారు అని చెప్పి అది ప్రైవేట్ చేయాలి. ఉద్యోగులంతా నిర్ణయం వేసుకున్నారు. మన ఉద్యోగ సంఘాలంతా కూడా రేపు ఈ నెల 11వ తేదీ యాక్సిడెంట్ పాస్ చేస్తా ఉన్నారు. 28 జేఏ తీర్మానం చేసి పెద్ద ఎత్తున పోరాటానికి పోతా ఉన్నారు. ఆ పోరాటంలో మనమంతా భాగస్వాములయ్యి వాటిని చర్చించి ప్రభుత్వం నిర్వహణ సాధించుకోవడం, మన ప్రభుత్వాన్ని రేపు ప్రోత్సహించేదానికి ప్రజల సహకరించడానికి ఎదుర్కోవడం తెలియజేసుకుంటూ అవకాశం దగ్గర తెలియజేస్తూ ఒక 2 నిమిషాలు మన కన్వీనర్ చేసి మాట్లాడుతున్నారు. దాని తర్వాత నమస్కారం. ముఖ్యంగా మా పెన్షన్ సమస్యలు చాలా ఉన్నాయి. ఏది కూడా కానీ ఇంతకుముందు జగన్మోహన్ ప్రభుత్వం ఉండేటప్పుడు కరోనా పీరియడ్లో మాకందరికి అప్పుడు మేము ఉద్యోగస్తులే, ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కూడా కూర్చోబెట్టి జీతం ఇచ్చాం. పని పాట ఏమి లేకపోయినా కూడా ఖచ్చితంగా ఆ కరోనా పీరియడ్ అదే మిగతా స్టేట్లు ఆ స్టేట్లో కూడా కానీ ఈ ఊరు కూడా కానీ ఆ విధంగా ఇవ్వలేదు. అన్ని కష్టాలను కూడా అనుభవించి అందరినీ కాపాడుకుని వచ్చి అతను కరెక్ట్గా మనకు సక్రమంగా పనిచేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ ఎలక్షన్ ముందు కొన్ని మా టీచర్ సంఘాలు మిగతా ఉద్యోగస్తులు అందరూ కూడా పిలిచి మాట్లాడకుండా మధ్యలో ఉండే వాళ్ళతో మాట్లాడి నుంచి పరబోయడం వల్ల మాకు అది పరిస్థితి అట్లా దారుణమైంది. ఇప్పటికీ ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి ఇప్పుడు ప్రజల ప్రభుత్వం 2 ఏళ్ళుగా
మొత్తం అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోతుంది. పెన్షనర్స్ మాకేమంటే జీతం వస్తూ ఉంది, కానీ ఊళ్ళకి ఇస్తాము అని చెప్పినంటే 5,000 జీతం వస్తుంది, కానీ మిగతావన్నీ కట్ అయిపోతుంది. మాకు ఎంప్లాయీ హెల్త్ కార్డు ఉంది, ఫ్యామిలీ పెన్షన్ కార్డు. దాన్ని మనం పోయిన హాస్పిటల్తో ఒక కంటికి పంటికి పిలిపించి దేనికి పనికిరాదు. మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్టు ప్రతి నెల, కానీ వాళ్ళు హాస్పిటల్ పోయినంటే ఒక అమౌంట్ ఇవ్వడం లేదు, మొత్తం పెండింగ్. దాంట్లో ఏం చేసినట్టు చాలా హాస్పిటల్స్ ఏం చేసినట్టే బోర్డు పెట్టేసినారు, ఇది మీకు లేదు, మీ ఫ్యామిలీ పెన్షన్ మాకు రావడం లేదు కాబట్టి మీకు నాకు ఇచ్చేది లేదు, మీరు డబ్బు చేసి తీసుకొని అంటాను. ఇది జరుగుతుంది. దానిపైన ఎన్ని మేము చేసిన కొట్టాన్ని కూడా ఈ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదు. తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే పెన్షనర్స్ నుంచి ఇంతకుముందు రిటైర్ అవుతానే మాకు అన్ని ఒక నెలలో అన్నీ వచ్చేస్తాను, గ్రాట్యుటీ, కమ్యూనిటీ, కమ్యూనికేషన్. ఇప్పుడు లాస్ట్ 2 సంవత్సరం 1.5 సంవత్సరంగా నుంచి రిటైర్ అయిపోతుంది ఎవరికి కూడా, కానీ గ్రాట్యుటీ రావడం లేదు, కమ్యూనికేషన్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా మొన్న ఏం చేసినట్టే ఇప్పుడు మాత్రం మనకి ఇచ్చినారు. ఇప్పుడు మొదటి కొంత పెళ్లి ఉంది, పిఎఫ్ మేము దాచుకున్నప్పుడు కూడా రాకుండా ఇప్పుడు అప్పుడు మాట్లాడితే ఏమన్నారంటే ప్రతి నెల అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చెప్పినారు. మరి ఇప్పుడేం చేస్తాను, నేను పనికిరానట్టు నువ్వు పనిపించే నువ్వేం చేసినావు, నువ్వు అదే మాట్లాడు. ప్రతి మందం అప్పు చేస్తాను ఉన్నాడు, ఎప్పుడు ఇచ్చినాడు ఏమి ప్రతి ఒక్కరి స్కూల్స్ చూడండి. ఇప్పుడు ఇంతకుముందు దానికి ఇప్పుడు స్కూల్స్ మొత్తం సూపర్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏమంటే 5 నుండి మరి చేసిన రోజులు మొత్తం ఏమీ లేదు. ఇప్పుడు కూడా మన ట్రైనింగ్ ఎంటీఎస్ టీచర్స్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. ఇప్పుడు కూడా వాళ్ళకి ట్రైనింగ్ అని మనం చెప్పినాడు, లాస్ట్ గవర్నమెంట్లో మీకు ట్రైనింగ్ లేదు అని చెప్పేసి, అంటే వాళ్ళు టీచర్స్ కదా. ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా విభజించి పాలించడం రీప్లేస్ చేస్తున్నారు. అన్ని మొన్న ఏమంటే డిఎస్సీ లేని గోల్మాల్ జరిగింది, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మా అంటే మేము చేసిన కరెక్ట్, మేము చేసిన కరెక్ట్. ఇప్పుడు మాట్లాడేమనుకోండి నిన్న కేసు కంపల్సరీ ఖచ్చితంగా మా అంటే నిన్న కేసు పెట్టి ఏదో ఒకటి తీర్చించాడు. ఈ విధంగా జరుగుతుంది కాబట్టి దీనంతా కూడా మనందరూ గమనించి ఏది మంచి ఏది చెడ్డ చేసి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వేరే చేసుకొని ఏదో కొన్ని పొరపాటు జరుగుతూ ఉంటాయి, దాని అంతా కూడా మనం చేసుకొని ఇక మీదటైనా మనం ఖచ్చితంగా అందరూ ఒకటిగా నిలబడి మన యొక్క జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాల్సిందిగా మీరు సవాల్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జగనన్న ప్రభుత్వంలో అనేక మార్గాల్లో అనేక విధాలుగా మన ప్రభుత్వం ద్వారా మన మహిళలకే కానీ అన్ని విభాగాలకు సంబంధించి కానీ అన్ని రకాల మనకు పథకాలు అనేవి వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచి మనం చూసుకుంటే మహిళలకు అనేక రకాలుగా మోసమే జరుగుతుందని మనం చెప్పచ్చు. ఎందుకంటే పథకాలు మేము ఇస్తామని చెప్పి ఓట్లు మాత్రం వేసుకున్నారు, కానీ పథకాలు అయితే అమలు మాత్రం ఏ మాత్రం మాకు చేయలేదు. మహిళల తరఫు నుంచి అయితే అమ్మఒడి అనేసి పిల్లలకు సంబంధించి అమ్మఒడి వేస్తామనేసి అమ్మఒడి సరిగ్గా వేయలేకపోయినాడు. ఒక సంవత్సరం నామకే రాస్తే అనేసి మాత్రం వేసేస్తారు, కానీ ఇప్పుడు దానైతే క్రమంగా తగ్గుతూ వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయం. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు నేను గెలుస్తానంటే మీకు అందరికీ ఆడబిడ్డలు ఇది అనేసి మనకు అందరికీ కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు ప్రతి నెల కూడా ప్రతి మహిళని 1500 తరఫున వేస్తాము అని చెప్పి ఆ రోజు ప్రగతిలో లెక్క పలికారు. ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఓ మహిళకు కూడా 1500 చొప్పున లెక్కేసుకుంటే ఈ రోజు వరకు 36,000 చిల్లర అమౌంట్ కావాల్సి వస్తుంది. ఒక్క మహిళకు కూడా ₹1 వచ్చిందైతే మనకి ఏమాత్రం లేదు. ఆడపిల్లలు ఇది అనేసి అలా మోసం చేశారు. మహిళలకు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పేసి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చేస్తామండి, మాకు ఓటు వేసేయండి అని చెప్పేసి అయితే ఆ రోజు చెప్పారు. ఈ రోజు ఫస్ట్ సంవత్సరం అది ఏమాత్రం అమలు చేయలేకపోయినారు. 2వ సంవత్సరం మొదట్లో మనకు ఫస్ట్ గ్యాస్ ఇచ్చేది అది అంటే మన జగనన్న పార్టీ తరఫు నుంచి వాళ్ళు వాదించి వాళ్ళు అన్ని రకాల నిలదీశారు కాబట్టి ఆ
ఇంకా తప్పదు అన్నట్టు 1 సిలిండర్ 2 సిలిండర్ లేసారు. మరి ఇంతవరకు అయితే ఎవరికి కూడా 1 సిలిండర్ వరకు కూడా డబ్బులు పడింది అయితే మాకు తెలియదు. అలా ఉంది పరిస్థితి వాళ్ళది. ఎటు చూసినా మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఈరోజు అన్ని చిరుధాన్యాల మీద అయితే రేట్లు భయంకరంగా పెంచేశారు. అన్ని విధాలా మాకు మోసమే జరుగుతుందండి. ఇలా వంట గ్యాసే కావచ్చు. జగనన్న హయాంలో అయితే డ్వాక్రా గ్రూపులకి 0 వడ్డీ రచన అనేసి మనకు అన్ని పథకాల ద్వారా మనకు 0 వడ్డీ వర్తిస్తూ ఉండింది. ఇప్పుడు 0 వడ్డీ కాదు కదా, దాని మీద ఒక్కరోజు ఇదైనా వడ్డీ పడి వసూలు చేస్తున్నారు డ్వాక్రా గ్రూపులు. అలా అన్ని విధాలా మాకు మోసమే జరిగింది. జగనన్న తోడు అనేసి ఆసరా అన్ని ఏది కూడా మహిళలకు మాకు బీసీ ఎస్సీ ఎస్టీ తరఫు నుంచి మహిళలకు 50 సంవత్సరాలు నిండే వాళ్ళకు కూడాను పెన్షన్ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా ఒక వీడియో పెన్షన్ కాదు కదా, ఏ హ్యాండిక్యాప్టెడ్ పెన్షన్ కానీ ఏ పెన్షన్స్ కానీ ఒక్కరు కూడా అమలు చేయలేదు. జగనన్న ప్రభుత్వంలో చెప్పినట్టుగా ఆ ప్రభుత్వంలో అన్ని విధాలా మనకు అన్ని పథకాలు అమలయ్యాయి. ఈరోజు చెప్పినారంటే ఆ జీవోలు అన్ని విధాలు మనకు పాస్ అయ్యి పేదవాళ్ళకి అందరికీ కూడా అందేలా ఆయన నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వచ్చేలాగా ఆయన చేస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అన్ని చేసేస్తామన్నారు కానీ ఏ ఒక్కటి కూడా ఇంతవరకు మాకు చేయలేదు. ఇట్లా అన్ని విధాల 2 సంవత్సరాల నుంచి వెన్నుపోటు అనేసి మాకు చెప్పుకోవచ్చు. అన్ని విభాగాలకి మేము యూత్ కానీ రైతు కానీ మహిళలకు సంబంధించి కానీ మైనార్టీ కానీ అన్ని విభాగాలకు కూడా మేము అన్ని చేస్తామన్నారు కానీ ఏ ఒక్క రూపంలో కూడా మాకు జరిగింది లేదనేసి మాత్రం నేను మరి ఖచ్చితంగా చెప్పవచ్చు. అన్న మధ్యాహ్నం భోజన పథకం ద్వారా పిల్లలకు భోజన పథకాల్లో రోజుకొక వారి దీంట్లో అమలు చేసి భోజన పథకాల్లో మంచిగా పెడుతున్నారు పిల్లలు. ఈ రోజు ఆ క్వాలిటీ కూడా లేదు స్కూల్లో పిల్లలకి కదా. మనం వెళ్ళి చూసినా కూడా చిక్కీలు ఇస్తారు, ఆ చిక్కీల్లో కూడా పురుగులు ఉంటాయి. మా వాళ్ళకి అందరూ పోయి అందరూ స్కూళ్ళల్లో ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మేము కూడా వెళ్ళి చూసాం పల్లెల్లో విలేజ్లో స్కూల్లో వెళ్ళి మధ్యాహ్నం భోజన పథకాల కింద చిక్కీలు ఇచ్చేటప్పుడు చూస్తే ఒక్కొక్క పురుగు అంత క్వాలిటీ మెయింటైన్ చేసి ఈ ప్రభుత్వంలో పిల్లల భోజనాల్లో కూడా మోసం చేసి మనకు అన్ని విధాలా వెన్నుపోటని చెప్పుకోవచ్చనే ఈ సభాముఖంగా పెద్దలకు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇచ్చేసిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది నిజంగా చెప్పుకోవాలంటే 2 ఏళ్ళు పూర్తయింది టీడీపీది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే దానికి రూపంగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు గతంలో కొంతమంది చెప్పారు ముస్లింలకు ఏదన్నా ఒక ఆపద జరిగితే నన్ను దాటి వెళ్ళాలి అని చెప్పేసి లోకల్లో ఉండే టీడీపీ నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ముస్లింలకు ఇస్తాననే హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఏదంటే వడ్డీ లేని బ్యాంక్ వడ్డీ పెట్టిస్తాము, అలాగే కబ్రస్థాన్లకు ఈద్గాలకు ఇలాంటి వాటిని కూడా డెవలప్ చేస్తాము అని చెప్పేసి కుచ్చుటోపిని పెట్టిన ఘనత ఏమిటంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారికే చెందుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కొంతమంది ముస్లిం యువకులను దేశద్రోహం కేసును పెట్టించిన ఘనత కూడా ఒక నారా చంద్రబాబు నాయుడు గారిదే. ఈ రోజు సురక్షితంగా లేరని కూడా చెప్పుకోవచ్చు ముస్లింలు. ఇంకోటి గతంలో ఒకటి చెప్తున్నా, గతంలో మనకు జగనన్న హయాంలో ఎంతో మేలు జరిగింది. ఒక్క వర్గానికి కాదు, అన్ని వర్గాలకి, ఒక ముస్లిం కమ్యూనిటీకి కానీ బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్క దానికి కూడా న్యాయం జరిగే విధంగా 3 ఏళ్ల పరిపాలన చేయనాడు జగనన్న. ఈ 3 ఏళ్లలో పథకం ఇది పథకం అది అని చెప్పేసి ఈ రోజు కూడా ప్రతి ఒక్క రైతు, చిన్న స్థాయి రైతు, బీద వాళ్ళ నోట్లో అమ్మ ఒడి అని చెప్పేసి వస్తుంది. కానీ వాళ్ళు పెట్టిన పేరు నాకు కూడా గుర్తులే. ఏదో తల్లికి వందనం, అది ఊరు చెప్పడంలా జగనన్న పేరు పెట్టిన అమ్మ ఒడే చెప్తారు. ఈ రోజు కూడా జనాల్లో ఈసారి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే కూడా అన్ని వర్గాలు కూడా మన జగనన్న వైపే చూస్తున్నాయి.
అఖండమైన మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పేసి కూడా చూస్తున్నాం. ఈ రోజు నిజంగానే వాడు 2 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఏం చేశారంటే మన కార్యకర్తల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు కట్టించడం తప్పిస్తే వేరేది కూడా ఏది కూడా చేయలేకపోయినారు. అదే కానీ ఇంకోటి మన కార్యకర్తలకు నిజంగా చెప్పాలంటే వాళ్ళకి హ్యాట్సాఫ్ తెలపల్లా. ఏ భయానికి కూడా లొంగలేదు. మన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మనము ఎప్పుడు కూడా ఆయన మన వెంట ఉండి మనకు ముందుకు నడిపిస్తున్నారంటే మనం కూడా నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే మనకి మొన్న ఒక విషయం జరిగింది. ఒక విషయం సంఘటనలో మేము అందరూ కూడా అక్కడ పోతే ఒక్క సంఘటనకి 3 కేసులు కట్టడం అనేది ఎక్కడన్నా చూసారా? ఒక సంఘటన ప్రజల వైపు నిలబడి పోయినా మనం ప్రజల వైపు ఆడ కింద పైపులు ఉన్నాయి అని చెప్పేసి మేము అందరూ కూడా పోతే ఎమ్మెల్యే గారు కూడా మేము వస్తారని చెప్పేసి వచ్చిన దానికి ఒక్క సంఘటనలో 3 కేసులు కట్టినారు. 3 కేసులు కూడా ఎక్కడంటే వాళ్ళు భయపడి ఇంట్లో నుంచి బయట రాకుండా ఉండాలా అని చెప్పేసి భయపడి ఎవడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు భయపడేవాడు లేడు, భయపడదు కూడా అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలుపుకొని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పొలంనేర్ నియోజకవర్గ కేంద్రంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉండే సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా మర్చిపోయి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించి ఈరోజు మన మండల కేంద్రంలో ధర్నా చేపట్టడం జరిగింది. ఆ ధర్నాకు భారీ స్పందన వచ్చింది. ఆ ధర్నాన్ని విజయవంతం చేసిన నాయకులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ ఈరోజు ఏదైతే 12వ తేదీ నియోజకవర్గ కేంద్రాల్లో మళ్ళీ నిరసన తెలిపే కార్యక్రమం ఉందో దానికి ముందుగా రౌండ్ టేబుల్ సమావేశాలు అంటే మేధావులతో, స్టూడెంట్లతో, మహిళలతో, రైతులతో, నిరుద్యోగ యువతతో ఒకసారి చర్చించి ఏ విధంగా ప్రజల్లోకి ఈ వెన్నుపోటు దినాన్ని తీసుకోవాలా, చంద్రబాబు ఇచ్చిన హామీలని నిర్వీర్యం చేసినాడో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన మన పొలంనేరు మాజీ శాసనసభ్యులు, పొలంనేరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యువకులు వెంకటేగౌడ్ గారు, అదేవిధంగా మన మాజీ ఎంపీ గౌరవనీయులు అడ్వకేట్ రిటప్ సార్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకు కూడా వందనాలు తెలుపుకుంటున్నాము. మీ అందరికీ తెలుసు, గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజారంజకంగా పరిపాలించినారు. అన్ని విషయాలు కూడా డోర్ టు డోర్ డెలివరీ లాగా ప్రజలకు ఏం అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఇంటి వద్దకే చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ దెబ్బతిన్నా కూడా వాలంటీర్లు మంచి సేవలు అందించినారు. మీకు 5,000 కాదు మేము 10,000 ఇస్తామని వాళ్ళని అమర్చినాడు. ఐఆర్ ఇచ్చేసినాము, మీకు బీఆర్సీ ఇచ్చేస్తామని ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని అమర్చినాడు. మనం పెట్టింటే ప్రతి పథకానికి పేరు మార్చేసినాడు. తల్లికి వందనం, మనం అమ్మఒడి ఇస్తే దానికి తల్లికి వందనము, మనం రైతు భరోసా అంటే ఆయన ఏమిచ్చినాడు అన్నదాత సుఖీభావ. అంటే చంద్రబాబు నగరులో కొత్త పథకాలు ఏమి లేవు. మనం ఏ పథకాలు ఇచ్చినామో దానికి పేర్లు మార్చి పెట్టేసి అవి కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుది. మనకు దాదాపు ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వంతో మనం ఇంకా ఏగాల్సి ఉంది. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఈ 2 సంవత్సరాల్లో ఏవైతే ప్రజలు కోల్పోయినారో, ఏవైతే నువ్వు ఎన్నికల్లో హామీ ఇచ్చి మర్చిపోయినావో అవన్నీ కూడా అమలు చేసేంత వరకు మేమందరూ కూడా ప్రజల తరఫున గట్టిగా పోరాడతామని తెలియజేసుకుంటూ, ఈ పోరాటం అవసరం మీరు కూడా పల్లెల్లో రచ్చబండ్ల దగ్గర, డిఎంఎల్ దగ్గర మేధావులు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు ఏ విధంగా వెన్నుపోటు పొంచినట్టునే కార్యక్రమం మీరందరూ కూడా ప్రజలకు తెలియజేస్తే ప్రజలు కూడా మేల్కొంటారు. అవును, మనం ఏదైతే జనరంజకంగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయి చంద్రబాబు ఏ మార్పుడు మాటలకి ఏ మారినామో తప్పు చేసినామనే బాధ ఇప్పుడే పడతా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇంకా కూడా ఆయన చేసే తప్పులన్నీ కూడా
ప్రజలకు తెలియజేయాలనే ఈ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో మన ప్రియతమ నాయకుడు DBT ద్వారా 2,70,000 కోట్లు ప్రజలకు ఇస్తే 3,30,000 కోట్లు అప్పు చేసినారు. ఈయన ఏమీ లేదు, 24 నెలలు పూర్తయితా ఉంది, 3,50,000 కోట్లు అప్పుడే అప్పు చేసినారు. ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఎక్కడ నేరుగా ఇచ్చిన పాపాన పోలేదు. ఈ డబ్బులు ఎవరైనా ఏమైనాయో అడిగే లెక్కలు అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఏమన్నా మాట్లాడితే వర్షాకాలంలో అమరావతిలో నీళ్లు తోడడానికి డబ్బులు, ఎండాకాలంలో ముళ్ళ చెట్లు కంపలు తొలగించడానికి డబ్బులు తప్ప, అమరావతి జపం తప్ప ఏ ఒక్క పథకమైనా ప్రజల్లో వస్తా ఉందా? మీరంతా కూడా ఒకసారి ఆలోచించాలా, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇంకేమన్నా మాట్లాడితే సూపర్ 6 సూపర్ సక్సెస్ అంట, అంటే వాళ్ళే చప్పట్లు కొట్టుకునేది, మేము అన్ని ఇచ్చేసినాం. అంటే చెప్పిన విషయాన్నే 10 సార్లు తప్పు అనిపించి అన్ని విషయాలు తప్పులు చెప్తా ఈ ముందు ప్రజల్ని మోసగిస్తామంటే ఘనత చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా, గతంలో మీరు చూసినారు 2014 నుండి 19 దాకా ఒకసారి సింగపూర్ పోయిచ్చినాడు, అమరావతిని సింగపూర్ చేస్తామన్నాడు. ఇంకోసారి అమెరికా పోయిచ్చినాడు, అమెరికా కంటే బాగా చేస్తామన్నాడు. ఇవన్నీ బాగలేదు, ఇంగ్లాండ్ చేస్తామన్నాడు. ఇంగ్లాండ్ లో పురాతన కట్టడాలు బాగున్నాయి. ఏమైనా 2019 నుండి 24 దాకా భూ కట్టిందే సచివాలయం నుండినే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనరంజకంగా పరిపాలించినారు కదా, ఏమైపోయింది? ఇప్పుడు 1,00,000 కోట్లతో రాజధాని అంట. ప్రపంచంలో మీరంతా కూడా ఇల్లు కట్టింటారు, ఒక స్క్వేర్ ఫుట్ కి అంటే ఒక అడుగుకి 2,000 నుండి 3,000 పెడితే మొత్తం టీ కూడుతో మంచి మొజాయిక్ చేసి ఇల్లు కట్టుకోవచ్చు. కానీ అమరావతిలో ఒక అడుగుకి ఎంత ఇచ్చినారు తెలిసినా? 24,000 రూపాయలతో కడతారట. అది ఏం కట్టడమో, బంగారు వెండి ఏమో కడతారేమో మనకు తెలీదు. 24,000 రూపాయలతో ఈరోజు ఒక అడుగు కట్టేదానికి కాంట్రాక్ట్ ఇస్తా ఉన్నాడంటే ఎంత ఓపెన్గా దోపిడీ చేస్తా ఉన్నారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి ఈ విషయాలన్నీ కూడా లోతుగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలా. ఏవైతే మన పార్టీ వెంకయ్యగౌడ ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు పిలిపిస్తుందో అవంతా కూడా కొద్ది ఓపికగా కంటిన్యూస్ ప్రోగ్రాంలోనే కూడా దయచేసి కార్యకర్తలందరూ కూడా ప్రోగ్రాంలు అందరికీ భారీ సంఖ్యలో ప్రజలు పిలుచుకోరావాలా, కార్యకర్తలు అటెండ్ కావాలా. రేపు జరగబోయే 12వ తేదీ నిరసన ప్రోగ్రాం కూడా భారీగా విజయవంతం చేయాలా, జిల్లాలో పలమనే శభాష్ అనే విధంగా చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పలమనే నియోజకవర్గ కేంద్రంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉండే సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా మర్చిపోయి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించి ఈరోజు మన మండల కేంద్రంలో ధర్నా చేపట్టడం జరిగింది. ఆ ధర్నాకు భారీ స్పందన వచ్చింది. ఆ ధర్నాన్ని విజయవంతం చేసిన నాయకులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ ఈరోజు ఏదైతే 12వ తేదీ నియోజకవర్గ కేంద్రాల్లో మళ్ళీ నిరసన తెలిపే కార్యక్రమం ఉందో దానికి ముందుగా రౌండ్ టేబుల్ సమావేశాలు, అంటే మేధావులతో, స్టూడెంట్లతో, మహిళలతో, రైతులతో, నిరుద్యోగ యువతతో ఒకసారి చర్చించి ఏ విధంగా ప్రజల్లోకి ఈ వెన్నుపోటు దినాన్ని తీసుకోపోవాలా, చంద్రబాబు ఇచ్చిన హామీలని నిర్వీర్యం చేసినాడో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన మన పలమనేరు మాజీ శాసనసభ్యులు, పలమనేరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యువకులు వెంకయ్యగౌడ్ గారు, అదేవిధంగా మన మాజీ ఎంపీ గౌరవనీయులు అడ్వకేట్ రెడ్డప్రసాద్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకు కూడా వందనాలు తెలుపుకుంటున్నాము. మీ అందరికీ తెలుసు, గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజారంజకంగా పరిపాలించినారు. అన్ని విషయాలు కూడా డోర్ టు డోర్ డెలివరీ లాగా ప్రజలకు ఏం అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఇంటి వద్దకే చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ దెబ్బతిన్నా కూడా వాలంటీర్లు మంచి సేవలు అందించినారు. మీకు 5,000 కాదు, మేము 10,000 ఇస్తామని వాళ్ళని అమర్చినాడు.
ఐఆర్ ఇచ్చేసినాము, మీకు పిఆర్సీ ఇచ్చేస్తామని ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏమార్చినాడు. మనం పెట్టిండే ప్రతి పథకానికి పేరు మార్చేసినాడు. తల్లికి వందనం, మనం అమ్మఒడి ఇస్తే దానికి తల్లికి వందనము. మనం రైతు భరోసా అంటే ఆయన ఏమి ఇచ్చినాడు, అన్నదాత సుఖీభావ. అంటే చంద్రబాబు నగరులో కొత్త పథకాలు ఏమి లేవు. మనం ఏ పథకాలు ఇచ్చినామో దానికి పేర్లు మార్చి పెట్టేసి అవి కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుది. మనకు దాదాపు ఇంకా 3 ఏళ్ళు ఈ ప్రభుత్వంతో మనం ఇంకా ఏగాల్సింది. ఈ 3 సంవత్సరాల్లో కూడా, ఈ 2 సంవత్సరాల్లో ఏవైతే ప్రజలు కోల్పోయినారో, ఏవైతే నువ్వు ఎన్నికల్లో హామీ ఇచ్చి మర్చిపోయినావో అవన్నీ కూడా అమలు చేసేంత వరకు మేమందరూ కూడా ప్రజల తరఫున గట్టిగా పోరాడతామని తెలియజేసుకుంటూ, ఈ పోరాటం అవసరం. మీరు కూడా పల్లెల్లో రచ్చబండ్ల దగ్గర, డిఎంఎల్ దగ్గర మేధావులు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు ఏ విధంగా వెన్నుపోటు కూర్చున్నట్టు కార్యక్రమం మీరందరూ కూడా ప్రజలకు తెలియజేస్తే ప్రజలు కూడా మేల్కొంటారు. అవును, మనం ఏదైతే జనరంజకంగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయి చంద్రబాబు ఏ మార్పుడు మాటలకి ఏ మారినామో, తప్పు చేసినామనే బాధ ఇప్పుడే పడతా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇంకా కూడా ఆయన చేసే తప్పులన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఈ కార్యక్రమాలు. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో మన ప్రియతమ నాయకుడు DBT ద్వారా 2,70,000 కోట్లు ప్రజలకు ఇస్తే 3,30,000 కోట్లు అప్పు చేసినారు. ఈయన ఏమీ లేదు, 24 నెలలు పూర్తయితా ఉంది, 3,50,000 కోట్లు అప్పుడే అప్పు చేసినారు. ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఎక్కడ నేరుగా ఇచ్చిన పాపాన పోలేదు. ఈ డబ్బులు ఎవరైనాయో ఏమైనాయో అడిగే లెక్కలు అడిగేవాళ్ళు లేదు, చెప్పేవాళ్ళు లేదు. ఏమన్నా మాట్లాడితే వర్షకాలంలో అమరావతిలో నీళ్లు తోడడానికి డబ్బులు, ఎండాకాలంలో ముళ్ళ చెట్లు కంపలు తొలగించడానికి డబ్బులు తప్ప, అమరావతి జపం తప్ప ఏ ఒక్క పథకమైనా ప్రజల్లో వస్తా ఉందా? మీరంతా కూడా ఒకసారి ఆలోచించాలా. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇంకేమన్నా మాట్లాడితే సూపర్ 6 సూపర్ సక్సెస్ అంట. అంటే వాళ్ళే చప్పట్లు కొట్టుకునేది, మేము అన్ని ఇచ్చేసినాం. అంటే చెప్పిన విషయాన్నే 10 సార్లు తప్పు అనిపించి అన్ని విషయాలు తప్పులు చెప్తా ఈ ముందు ప్రజల్ని మోసగిస్తా ఉంటే ఘనత చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా, గతంలో మీరు చూసినారు 2014 నుండి 19 దాకా ఒకసారి సింగపూర్ పోయినాడు, అమరావతిని సింగపూర్ చేస్తామన్నాడు. ఇంకొకసారి అమెరికా పోయినాడు, అమెరికా కంటే బాగా చేస్తామన్నాడు. ఇవన్నీ బాగలేదు, ఇంగ్లాండ్ చేస్తామన్నాడు. ఇంగ్లాండ్ లో పురాతన కట్టడాలు బాగున్నాయి. ఏమైనా 2019 నుండి 24 దాకా నువ్వు కట్టిండే సచివాలయం నుండినే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనరంజకంగా పరిపాలించినారు కదా, ఏమైపోయింది? ఇప్పుడు 1,00,000 కోట్లతో రాజధాని అంట. ప్రపంచంలో మీరంతా కూడా ఇల్లు కట్టింటారు. ఒక స్క్వేర్ ఫుట్ కి, అంటే ఒక అడుగుకి 2,000 నుండి 3,000 పెడితే మొత్తం డీప్ వుడ్ తో మంచి మొజాయిక్ చేసి ఇల్లు కట్టుకోవచ్చు. కానీ అమరావతిలో ఒక అడుగుకి ఎంత ఇచ్చినారు తెలిసిన? 24,000 రూపాయలతో కడతాడట. అది ఏం కట్టడమో, బంగారు వెండి ఏమన్నా కడతారేమో మనకు తెలియదు. 24,000 రూపాయలతో ఈరోజు ఒక అడుగు కట్టేదానికి కాంట్రాక్ట్ ఇస్తా ఉన్నాడంటే ఎంత ఓపెన్గా దోపిడీ చేస్తా ఉన్నారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి ఈ విషయాలన్నీ కూడా లోతుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలా. ఏవైతే మన పార్టీ వెంకయ్యగౌడ ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు పిలిపిస్తుందో అవంతా కూడా కొద్ది ఓపికగా కంటిన్యూస్ ప్రోగ్రాంలో ఉన్నా కూడా దయచేసి కార్యకర్తలందరూ కూడా ప్రోగ్రాంలు అందరికీ భారీ సంఖ్యలో ప్రజలను తెచ్చుకోరావాలా, కార్యకర్తలు అటెండ్ కావాలా. రేపు జరగబోయే 12వ తేదీ నిరసన ప్రోగ్రాం కూడా భారీగా విజయవంతం చేయాలా. జిల్లాలో పలమనే శభాష్ అనే విధంగా చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుండి 24 సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దాదాపు 2 సంవత్సరాలు కరోనాతో ఎవరు బయటకు రాని సమయంలో కూడా మరి ప్రతి సంవత్సరం జూలై నెలకి రైతు భరోసా 13,000 రూపాయలు ఆయన ప్రకటించింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 7,000 రూపాయలతో పాటు పూర్తిగా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు కూడా రైతులకు చెల్లించడం జరిగింది. మరి 6,000 రూపాయలు ఇస్తుంది.
కేంద్ర ప్రభుత్వం 7,000 రూపాయలు ఇస్తుంది. మొత్తంగా 20,000 రూపాయలు రైతులకి నేను ఈ రైతు భరోసాను అందిస్తానని చెప్పిన మాట ప్రకారం 5 సంవత్సరాలు కూడా రైతులకి మరి రైతు భరోసా అందించడం జరిగింది. అదే సమయంలో రైతులు ఇబ్బంది పడకూడదని ఒక రైతు భరోసా కేంద్రాన్ని ప్రతి పంచాయతీలో ఏర్పరిచి ఆ రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు కావాల్సిన విత్తనాలు కానీ ఎరువులు కానీ పూర్తి స్థాయిలో అక్కడ ఒక అధికారిని నియమించి మరి వారితో రైతులను అనుసంధానం చేసి రైతులకు ముఖ్యంగా కావాల్సిన యూరియా, ఫాస్ఫేట్ లాంటి ఎరువులను సకాలంలో అందించి కేవలం 270 రూపాయలకే ఈ 5 సంవత్సరాలు కూడా యూరియాను సరఫరా చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన ప్రాంతంలో మన పొలమనేరు ఈ పడమటి ప్రాంతాల్లో ముఖ్యంగా వేరుశనగ ప్రధాన పంట. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మే 2వ వారం కానీ 3వ వారంలో కానీ వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. అది కూడా రైతులకు ముందుగా తెలియపరిచి ఫలానా రోజు మీకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తాం, రైతులు కావలసిన వారు మీరు వేరుశనగలు కొనుక్కొని మరి వేరుశనగ పంట వేసుకోండి అని చెప్పి ముందుగానే వారం రోజులు ముందుగానే అనౌన్స్ చేశాము. కానీ గడిచిన 2 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా జూన్ ఆఖరులో కానీ మరి వేరుశనగ విత్తనాలు అది కూడా పూర్తి స్థాయిలో పంపిణీ కాదు. ఒక పంచాయతీకి 400 బస్తాలు వేరుశనగ అవసరమైతే కేవలం 100 నుంచి 125 బస్తాలు పంపిణీ మాత్రం జరుగుతుంది. దీన్ని ప్రశ్నించిన రైతులను, అయ్యా నువ్వు వేరుశనగ వేసుకుంటే నువ్వు అన్ని ఆధార్ కార్డుతో సహా నీ పంట విస్తీర్ణము నువ్వు ఎక్కడ వేస్తున్నావు, నువ్వు పంట వేయడం లేదు అని చెప్పి నానా రకాలుగా రైతులను ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఈరోజు జూన్ 9వ తారీఖు, జూన్ మాసంలో 2వ వారం కూడా ప్రారంభమైంది. మరి మా ప్రాంతంలో ఈరోజు ఏదో ఇంతవరకు కూడా అనౌన్స్మెంట్ అయితే లేదు, కానీ మరి ఈ రోజు ఏదో ఒక లారీలో బస్తాలు మాత్రం అరాకొరాగా మరి వేరుశనగకాయలు ఉంది. మరి ఈ సకాలంలో పంట అందించకుండా సరైన సమయానికి వాళ్ళకి ఎరువులు కానీ విత్తనాలు కానీ మరి అందివ్వకుండా రైతు భరోసా అనేది దాదాపు 50% మందికి పైగా రైతులకు ఇంకా పూర్తి స్థాయిలో రైతు భరోసా అనేది అందలేదు. దానికి అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టారు. మరి ఈరోజు అన్ని రకాల వాణిజ్య పంటలు చేసే రైతాంగం పూర్తి స్థాయిలో కష్టాల్లో. నిన్నటి రోజు మీరందరూ కూడా పేపర్లో చూసుకుంటారు. మరి మామిడి రైతులందరూ కూడా ఈరోజు చెరువు కలెక్టరేట్ కార్యక్రమాన్ని కూడా కొనుక్కోవడం. జగన్మోహన్ రెడ్డి గారు గత ఏడాది బంగారు బాణం ఇచ్చేసి మామిడి రైతుల కోసం పోరాటం చేసి తోతాపూరి 3 రూపాయలు కిలో అమ్ముతుంటే ఆయన వచ్చి మార్కెట్ యార్డ్ వద్దకు వచ్చి నిలదీసే కార్యక్రమం చేసిన తర్వాత దాన్ని 7 రూపాయలకు పెంచడం జరిగింది. ఆ తర్వాత ఆయన పోరాట ఫలితంగా రైతు కూడా మీకు 4 రూపాయలు కిలోకి అందిస్తామని చెప్పి మరి ఏ కార్యక్రమైనా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తర్వాతే వస్తున్నారు, కానీ రైతుల పట్ల చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదు. ఆయనకి రైతుల్ని బాగుపరచాలని ఏ కోసాన ఆయన నాభిలో లేదు. మరి ప్రతి ఒక్కటి కూడా వాణిజ్య పంటలైతే వరి పంటలైతే అన్ని విషయాల్లో కూడా పూర్తిగా విఫలమయ్యారు. రైతు భరోసా అందించడంలో కూడా విఫలమయ్యారు. సూపర్ 6 హామీలో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఆ ఉచిత బస్సు కూడా 1.5 సంవత్సరం తర్వాత అది కేవలం 4 బస్సుల్లో మాత్రం వారికి అనుమతినిచ్చారు. ఈ విధంగా అన్ని రకాల్లో విఫలమై చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి తగిన రీతిలో రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు.
తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునేదాక రైతులందరూ కూడా ఏకతాటిని నడిచి ఆయన నాయకత్వాన్ని బలపరచాలని సందర్భంగా తెలియజేస్తూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిసారిగా మన పార్టీ తరఫున రాష్ట్ర స్థాయిలో గడిచిన 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పార్టీ చేపట్టవలసిన కార్యక్రమాలను దశ నిర్దేశించి మనమందరినీ ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చోబెట్టడానికి కారకులైన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మనమందరూ ఇక్కడ కూర్చున్నాం కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు శ్రీ పెద్దిరెడ్డి రామకృష్ణారెడ్డి గారు, మన రాజంపేట ఎంపీ మిథునరెడ్డి గారు ఆదేశాల ప్రకారము ఇక్కడ స్థానికంగా చెక్కు చెదరని ప్రజల్లో అమేకమై ఏ చిన్న కార్యక్రమైనా ప్రజల దగ్గరికి వచ్చి అందరి కలిసిమెలిసి భాగస్వామిగా ఉంటానంటూ ఎవరికి ఏ కష్టంతో నేను ఉన్నానో చూసుకోవడానికి ధైర్యంగా ఉంటున్న మన ప్రీతం నాయకుడు వెంకటయ్య గౌడ్ గారికి, కృష్ణమూర్తి గారికి, ఇక్కడికి వచ్చేసిన మహిళా మండలకు, హేమంత్ అన్న గారికి, అనేక మంది పెద్దలందరూ ఇక్కడికి వచ్చేసారు కాబట్టి వారికి, పత్రికా విలేకరులకు, మా ముందున్న మీడియా వారికి ప్రత్యేకించి మన కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇదివరలో చాలా మంది ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది. నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వ్యవసాయానికి సంబంధించి, పెన్షన్లకు సంబంధించి చాలా మంది వారి యొక్క అమూల్యమైన సలహాలు ఇవ్వడం జరిగింది. దానికి మనము ఇలాంటి సమావేశాలు జరుపుకుంటూ పోవడమైనా దీనికి పరిష్కార మార్గం ఏంటనేది మనము ఆలోచించాలి. ఆ ఆలోచన విధాన్ని ఎవరైతే మాట్లాడారో వారికి సంబంధించిన సభ్యులతో ఏ విధంగా మీరు ముందుకు రావాలి, ఏ విధంగా పోరాడాలి, ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, అప్పుడు కానీ వీటికి సమస్యలు పరిష్కరించడానికి ఎవరు కూడా ముందుకు రారు. ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు యువకులు చెప్పారు మాకు ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మీరు అని చెప్పేసి, మహిళలు చెప్పారు మాకు 1500 నెలకి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా, రైతులు చెప్పారు మాకు ఇంటి సబ్సిడీలు, ఇంటి విత్తనాలు అప్పుడు ఇచ్చేది, ఇప్పుడు రాలేదు. అదేవిధంగా పెన్షన్దారులు కూడా చెప్తున్నాం మాకు అప్పుడు కరెక్ట్ గా ఉద్యోగం రిటైర్ అయితే వెంటనే వస్తుంది, ఇప్పుడు రావు. దీనికి ఏం చేయాలి? ఒకరోజు మీరు పర్మిషన్ తీసుకోండి, కలెక్టర్కి చెప్తారా, 7 ఎంఆర్ఓకి చెప్తారా, మేము 16 రోజులు మేమంతా స్ట్రైక్ చేసుకున్నాం, మేము పోరాటం చేసుకున్నాం, నడివీధులకు వస్తున్నాం. ఒకరోజు విద్యార్థులు, ఒకరోజు యువకులు, ఒకరోజు మహిళలు, ఒకరోజు రైతులు ఇట్లా వస్తామనుకోండి, గవర్నమెంట్ సందిగ్ధావస్థలో పడుతుంది. అట్లా కూడా లేదనుకుంటే మనం కోర్టుకి వెళ్ళాలి. ఎవరో ఒకరు ఏదో చెంగారెడ్డి అడుగో ఇంకోరు డబ్బులు తీసుకొని హైకోర్టుకి వెళ్తే కృష్ణమూర్తి గారు ఇంకోరు మనం కూడా చేపించవచ్చు. కేసు లేదు. ఎందుకు మాకు మహిళలకు డబ్బులు ఇస్తారు ఇయ్యలేదు? నువ్వు మీ మామూలుగా వెళ్ళిపోటు కొడుతున్నావు, మమ్మల్ని కూడా వెళ్ళిపోటు కొడుతున్నావు కదా. ఈ రోజు 2 ఏళ్ళు గడిపిన తర్వాత మేము ఈ స్లోగన్ పెట్టుకొని మేము స్ట్రైక్ చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. పోనీ ఈ దేశంలో పోలీసులకు అందరికీ కూడా రాజ్యాంగంలో పొందబడిన చట్టాలు ఉన్నాయి తప్పితే వాటిని ఉల్లంఘించవలసిన అధికారం పోలీసులకు లేదు. ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు పెన్షన్ దాంట్లో అయిపోతే అక్కడ నిలబెడతారనుకోండి, కేసు పెట్టి లోపలేస్తున్నారు. మన మీద అన్నదమ్ములు మాట్లాడుకుంటామంటే మన పైన కేసులు పెడుతున్నారు. ఇంత అధికారాలు పోలీసులకు ఎప్పుడు ఇవ్వాల, బ్రిటిష్ కాలంలో కూడా ఇవ్వాల.
ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ప్రజల్లో మార్పు రావాలా వద్దా? రేపు మహిళలు అనే వాళ్ళే సుమారు 5,000 మంది ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తారనుకోండి, దేశంలోనే మిమ్మల్ని అందరినీ చూస్తారు, ప్రపంచంలో మిమ్మల్ని అందరినీ చూస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏమి జరుగుతా ఉంది, చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పి అందరికీ కనబడుతుంది. అదేవిధంగా నిరుద్యోగులు ఈ విధంగా మనం పోరాటాలు చేయకుండా పోతే మనకు గుర్తింపు రాదు. ఇలాంటి సభలు సమావేశాలు ఎన్ని పెట్టుకున్నా కూడా మమ్మల్ని ఏం చేస్తారని తెలుగుదేశం కార్యకర్తలు నవ్వుకుంటున్నారు. పోనీ మనం ఇన్నేళ్ళు 5 ఏళ్ళ మనకి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే మనలో ఎవరైనా ఇన్ని పనులు ఎవరన్నా చేస్తే ఎవరికైనా ₹1 డబ్బులు ఎవరైనా ఇచ్చారా? మనం కట్టిన బిల్డింగ్కే ఇవ్వలేదు. ఇప్పుడు ఏ ఊరికైనా 4 బిల్డింగ్ కనబడతాయి, కొత్త బిల్డింగ్. తెలుగుదేశం ఎక్కడన్నా 2 పెంకులు వేసి ఒక గోడ ఏమన్నా కట్టించారా? 5 ఏళ్ళకి ముందు వాళ్ళు చేసిందే చెట్టు నీళ్ళు కింద మళ్ళీ ఆ చెరువుల్లో కుంటలు తవ్వినది, చెరువులు కట్ట కట్టినది. ఇప్పుడు అందరూ డబ్బులు తీసుకుంటున్నారు. దాని గురించి ప్రశ్నలు ఏమన్నా వేస్తున్నారు. ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ, ఆ ఊరు జడ్పీటీసీ కానీ ఉన్న వాళ్ళు ఏమన్నా వాళ్ళు అడుగుతున్నారా? బిల్లు ఏ విధంగా పెట్టున్నారు ఇంజనీర్లు ఏమన్నా అడుగుతున్నారా? ఇష్టమంది గారు చెప్పారు, ఒక స్క్వేర్ ఫీట్ కు అమరావతిలో 24,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే ఆ డబ్బు చంద్రబాబు డబ్బులు కాదు, లోకేష్ డబ్బు కాదు, కూటమి ప్రభుత్వం డబ్బులు కాదు, ఎవరిది కాదని. అది రేపు మనం మీద పడే ట్యాక్స్ అనమాట. అమరావతిలో ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎవరి కోసం కడుతున్నావు నువ్వు? అన్ని లక్షలు పెట్టి లక్షలు ఎకరా కొని దాంట్లో 24,000 రూపాయలతో ఇల్లు స్క్వేర్ ఫీట్ పెట్టిస్తుంటే అది మన మీద ఉండే భారమే కదా. నీకు ఎవరు ఎన్ని కనిపించారు నాకు ఈ విధంగా కట్టమని చెప్పేసి ప్రజలు ఏమైనా అడుగుతున్నారా? మనము చైతన్యవంతులు కాదు. మనము ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే, మనము కూటమి ప్రభుత్వాన్ని కూలదోయకపోతే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోకపోతే ఖచ్చితంగా మనం ఇలాగే కుంగి కుసించిపోవాల్సి వస్తుంది. రాజకీయంగా మనము ఎదుర్కోవాలంటే ఐకమత్యం కావాలి. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, మీకు ఏమి ఊరికి ఇవ్వకుండానే రేపు ఎలక్షన్ రావాలి. దీనికి అందరికీ కారణం రేపు సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నారు. మన శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు, విజయభాస్కర్ సీఎం ఆయన కావాలంటే సర్పంచ్ అయినట్ట, బ్రహ్మాండ రెడ్డి కావాలంటే ఆయన సర్పంచ్ అయినట్ట, నీలం సంజయ్ రెడ్డి కావాలంటే సర్పంచ్ అయినట్ట. సర్పంచ్ పదవి మీరు అందరూ రాష్ట్రాన్ని పంపిస్తారు. ఎంపీటీసీ పదవి అంటే మీకు చిన్న పదవిగా ఉంటుంది, జెడ్పీటీసీ అంటే మీకు చిన్న పదవిగా ఉంటుంది. ఈ పదవులు చేయకూడదు. మీరు ఎమ్మెల్యే ఎంపీలు కాలే కదా, మీరు స్థానికంగా మీరు బలపడితే కానీ మీరు నాయకులు కాలేరు కదా. స్థానికంగా నువ్వు నీ గ్రామాన్ని నువ్వు సర్దించుకోకపోతే నువ్వు ఎట్లా ఏ విధంగా లీడర్ అవుతావు? మీరు అక్కడ మన ప్రారంభం వచ్చే గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఓటర్ నుంచి మన పేరు 40-50% తొలగించే సిద్ధంగా ఉన్నారు. దానికి మళ్ళీ మీకు చెప్తున్నాను, మీరు ఎలాంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు ఓటర్ లిస్ట్ లో పేరు ఉందా లేదా ఏ విధంగా చేర్పించుకోవాలి. ఫామ్ నెంబర్ 6, ఫామ్ నెంబర్ 6A, 7, 8 వీటి గురించి తెలుసుకునేసి మీరు గ్రామ స్థాయిలో సర్పంచ్ని గెలిపించుకోగలిగితే, ఎంపీటీసీ గెలిపించుకోకపోతే తర్వాత మీకు నాయకత్వం స్టార్ట్ అవుతుంది. అంతవరకు మనం ఐకమత్యంగా ఉండాలి. అవును తెలుగుదేశం అంతా మాకు డబ్బులు లేవంటారు. మనం ప్రాణాలు కుదురు పెట్టైనా బాలాజీ అంతా ముందుకు వస్తారు. మనకి ఆయన మాకు 4 వేలకు కష్టపడి 50 ఏళ్ళకి కష్టపడుతూనే ఉంటాడు. ఏ పద్ధతులు ఇవ్వడం రావాలి. కాబట్టి మీకు సర్పంచ్ మంది చిన్నగా అనుకోకండి. మీ గ్రామ స్థాయిలో మీ నాయకత్వం నిలబెట్టుకోండి. వెంకయ్యగౌడ్ మళ్ళీ ఎమ్మెల్యే చేసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకున్నాం. మనం ఆ తర్వాత ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తాయని నేను తెలియజేసుకున్నాను. నాకుంటే అనుభవం మాత్రము మనకు చాలా మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు తాత్కాలికమే ఈ తెలుగుదేశం వాళ్ళు చేస్తామన్న వాళ్ళు పడుతున్న పాటకు, వాళ్ళు మనపై పెట్టుకున్న కేసులకు, ఈ పోలీసు వ్యవస్థ మనపై నిర్లక్ష్యంగా ఏదాన్ని తప్పు లేకుండా కూడా కేసులు పెడుతున్నారు. అలాంటి వారికి కనువిప్పు కావాలంటే మనకు ఐకమత్యంగా ఉండాలి. కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రేపు ఎలక్షన్ తర్వాత మనకు మంచి గుర్తింపు ఇస్తారు. మాకంటే వయసు అయిపోయింది, నేను కాబట్టి యువతలందరూ కాపాడుకోవాలి. యువతలందరూ ముందుకు రమ్మని చెప్పాలి. చదువుకున్నదందరినీ ఎలక్షన్ దగ్గర రమ్మని చెప్పాలి. మీరు గ్రామంలో అందరూ మీరు సొంతంగా ఏదో విధంగా ఇప్పుడు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను మరీ మీకు వినియోగించుకున్నది ఏమంటే, మనకు మంచి నాయకులు వెంకయ్య గారు, నేను ఆయన పొగడం లేదు. నేను కూడా ఈ జిల్లానే కాదు
రాష్ట్ర స్థాయిలో కాదు, ఎంపీగా పనిచేసిన కాబట్టి ఈ జిల్లాలో ఉన్న నాయకుల గురించి నాకంతా తెలుసు కాబట్టి పెద్దరెడ్డి రామచంద్ర గారు నా పేరు ఉన్నారు కాబట్టి మనకున్న దానికి మంచి నాయకుడు ఉన్నారు. పేదవాడు గర్వం లేదు, మనందరింటికి వస్తారు, అందరితో కూర్చుంటారు, మాట్లాడతారు. కాబట్టి ఇలాంటి వాళ్ళను మనం ప్రోత్సహించవలసిన బాధ్యత ఓటర్ల పైన ఉంది. కాబట్టి వెంకటేగౌడ ఎమ్మెల్యే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చాలా మంది ఎంపీపీలు ఎంపీటీసీ కావాల్సి వాళ్ళు, సర్పంచ్ కావాల్సినారు, లేకపోతే మున్సిపల్ ఎలక్షన్ కార్పొరేటర్ కావాలనుకుంటున్నారు. కాబట్టి మనం అందరూ ఐకమత్యం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయించేది కాకుండా, ఆయన ప్రభుత్వానికి ఓట్లు వేయించేది కాకుండా, ఫ్యాన్ గురించి ఓట్లు వేయించేది కాకుండా మనం అందరూ నాయకులుగా తయారయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఈసారి సీఎం చేసుకుంటే ఈ తెలుగుదేశం నామ రూపాన్ని పడబోతున్నాం. మాట వస్తే హోమ్ మినిస్టర్ అంట గొడ్డేలి పార్టీ ఉంటుంది. గొడ్డేలికి నువ్వు చెప్పేదానికి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందా? మీరు చెప్పండి. ఎవరైనా పార్టీని పెట్టుకోండి, మీరు పెట్టుకోవాలి, సిగ్గుంటారు. మీరు ఎన్టీ రామారావు గారి పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీ, చంద్రబాబు నేను ఒక కాంగ్రెస్ లో ఉన్నాను. రామారావు టీడీపీ పార్టీ పార్టీ పేరు పెట్టినప్పుడు చంద్రబాబు నేను ఒకే క్లాస్ చదువుకున్నాం. అప్పుడు మేమంతా ఆయన 78 కంటెస్ట్ చేశాను. నాకు టికెట్ ఇచ్చినాను. మా అమ్మనారాయణ కోసం టికెట్ ఇచ్చింది. అప్పుడు కూడా మీకు డబ్బులు ఇచ్చాను. అలాంటి నీచమైన క్యారెక్టర్ పెట్టుకున్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గొడ్డేలి పార్టీ. నీది ఏ పార్టీ? నీ పార్టీ చెప్తుంది. నీకు అసలు నీకేమైనా పార్టీ ఉందా? ఎవరి దగ్గర తెచ్చుకున్నావు? వెనుకోడు కొట్టుగా తెచ్చుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ప్రజలకు వెనుకోడు వాగ్దానాలు చేస్తాం. గొప్ప వాగ్దానం నెరవేర్చగలను. కాబట్టి మన ముందు తిరగబడ్డ పురేది ఏమీ లేదు. మనము నాయకులు ఎందుకు కావాలి? ప్రజల కోసం, నీ కోసం నా కోసం మనం కావడం లేదు, చైతన్యంతో చేయాలి. కాబట్టి మనలో మార్పు రావాలి, ఐకమత్యం కావాలి, ఓటర్ లిస్టులను సకాలంగా చేసుకోవాలి. మనం నిలబెట్టిన ప్రతి వ్యక్తిని పోరాడి కొట్లాడి మన అభ్యర్థులతో గెలిపించుకున్న రోజే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఈ చంద్రబాబు నాయుడు ఆయన కొడుకుని ఇంటికి పంపించవచ్చు. ఈసారి తెలుగుదేశం ఓడిపోతున్న పార్టీ ఉండదు. కాబట్టి మనం అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరూ కూడా మరొకసారి తెలుసుకుంటే జై జగన్, 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 జై జగన్. వెంకటేగౌడ గారి నాయకత్వం, వెంకటేగౌడ గారి నాయకత్వం, వెంకటేగౌడ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. జై జగన్, 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 జై జగన్. వెంకటేగౌడ గారి నాయకత్వం, వెంకటేగౌడ గారి నాయకత్వం, వెంకటేగౌడ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. ముట్టుకునే కానీ కొద్దిగా
ప్లీజ్. ఫోటో బాగా బా